నా ప్రియమైన నాస్తికులారా, హిందువులారా, క్రైస్తవులారా, ముస్లిమ్స్, మీరందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే మీలో ఎవల్యూషన్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారో, మళ్ళీ మీరు నమ్మేదాన్ని ఏదైతే శాస్త్రం అనుకోని సైన్స్ అని నమ్ముతున్నారో, ఆ నమ్మకాన్ని మీరు ప్రశ్నించుకోమని నేను మళ్ళీ మీకు మనవి చేసుకుంటున్నాను. ఏంటంటే, మీరు నమ్మేది ఒక శాస్త్రం కాదు, అది నమ్మకం అనే నేను చెప్పాలనుకుంటున్నాను. నా దగ్గర సమయం లేదు నేను చేసే పనికి. మీకు నేను కెంట్ హోగన్ పుస్తకం ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఆయన వర్క్ బుక్ కానీ నా దగ్గర టైం లేదు. కానీ నేను మీకు ఎలాగైనా ఈ మెసేజ్ రీచ్ చేయాలి. మీరు 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 నడిచే త్రోవ అబద్ధం, అది నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. చూడండి, ఏదైనా మీరు దాన్ని అబ్జర్వ్ చేయకపోతే, టెస్ట్ చేసి ఎక్స్పెరిమెంటేషన్ చేయలేకపోతే, మీరు అనుకున్న ఏదైతే నమ్ముతున్నారో, ఏదైతే ఒక ప్రయోగం చేయడం వల్ల మనకి అవుట్కమ్ వచ్చిందని నమ్ముతున్నారో, అది రాకపోతే అది సైన్స్ కాదు. అది ఏమాత్రం సైన్స్ కాదు, కేవలం నమ్మకం మాత్రమే. మీరేదైతే సైన్స్ అని నమ్ముతున్నారో, అదే ఎవల్యూషన్ సిద్ధాంతంలో చాలా నమ్మకాలు మీరు సైంటిఫికల్గా ప్రూవ్ చేయకుండా నమ్ముతున్నారు. ఆ అబద్ధంలో మీరు బతుకుతున్నారు, ఆ అబద్ధాన్ని నమ్ముతున్నారు. ఎవల్యూషన్ సిద్ధాంతం శాస్త్రం కాదని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మీరు ప్రపంచాన్ని, ప్రతి విషయాన్ని ఎవల్యూషన్ సిద్ధాంతం కోణంలో చూస్తున్నారు. మీ జీవితం ఫెయిల్యూర్ రేట్కి, ఈ సొసైటీ కానీ నేషన్ కానీ ఫెయిల్యూర్ రేట్కి వెళ్ళిపోవడానికి కారణం కేవలం ఎవల్యూషన్ సిద్ధాంతాన్ని నమ్మడమే. చూడండి, మీరు బిగ్ బ్యాంగ్ థియరీని నమ్మాలి. బిగ్ బ్యాంగ్ ఒక మహాప్రేలుడు నుండి, శూన్యం మహాప్రేలుడు నుండి ఒక స్మాలర్ దాని పీరియడ్ ఆన్ ద పేజ్, ఒక డాట్ నుండి ఈ సమస్త సృజింపబడిందని మీరు నమ్మాలి. అది ఏ సైంటిఫిక్ ల్యాబ్లో, టెస్ట్ ట్యూబ్లో ప్రూవ్ చేయలేరు. అది ప్రూవబుల్ కాదు. అది మీరు నమ్మాలి. అది ఒక నమ్మకం. బిగ్ బ్యాంగ్ అనేది నమ్మాలి మీరు. అంతేకాకుండా మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్, కోట్ల సంవత్సరాలు నమ్మాలి. మీరు కాలంలో వెనక్కి వెళ్ళి ప్రూవ్ చేయలేరు ఆ కోట్ల సంవత్సరాలని. డేటింగ్ మెథడ్స్ అంటారా? ఆ డేటింగ్ మెథడ్స్ దేన్ని బేస్ చేసుకోవాలంటే, ఇంకొక హైపోథసైజ్డ్ థియరీ. హైపోథసైజ్డ్ అంటే ఊహించి, ఒక వాటిల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఊహించి ఫ్రేమ్ చేసుకున్న వాటిల్నే హైపోథసైజ్డ్ అంటారు. మీరు ఒక హైపోథసైజ్డ్ థియరీని బట్టి మీరు బేస్ చేసుకొని, మీరు అంతకాలం ఉందని మీరే ఊహించుకొని కల్పించిన, శాస్త్రవేత్తలు ఊహించుకొని కల్పించిన హైపోథసైజ్డ్ థియరీ ఏంటంటే జియోలాజికల్ కాలం. జియోలాజికల్ కాలం ఎలాగ వర్క్ చేసిద్ది అంటే, ఫాజిల్స్ నుండి రాక్స్ నుండి ఫాజిల్స్ని డేట్ చేస్తుంది, ఫాజిల్స్ నుండి రాక్స్ని డేట్ చేస్తుంది. అది సర్క్యులర్ రీజనింగ్ అయ్యిద్ది. అంటే మా ముత్తాత వాళ్ళ పక్కనూరులో పలానా ఇల్లు కట్టినప్పుడు పుట్టాడు అని చెప్పడాన్ని సర్క్యులర్ రీజనింగ్ అంటారు. అంటే పలానా ఇల్లు కట్టినప్పుడు మా ముత్తాత పుట్టాడు అనేది. మా ముత్తాత ఎప్పుడు పుట్టాడు, ఆ పలానా ఇల్లు ఏంటి, అది ఎలాంటి రకమైన కట్టడం, అది ఎప్పుడు నుండి ఎప్పుడు దాకా అలాంటి రకాల కట్టడాలు నిర్మించేవాళ్ళు అని, ఆ సరైన కట్టడం గురించి, ఆ కట్టడం ఇంకా ఉందా, అది కూల్చివేయబడిందా, ఇలా తెలుసుకోవడాన్ని లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటారు. అది యూజ్ చేసి క్రియేషనిస్ట్స్ ఎవరైతే బిబిలికల్ థియరీని నమ్ముతున్నారో, వీరు జెనిసిస్, ఫ్లడ్, ప్రీ ఫ్లడ్, గార్డెన్ ఆఫ్ ఈడెన్, దేవుడి చేత ఇది సృష్టింపబడిందని నమ్ముతున్నారో, ఆ సైంటిస్ట్స్ మీరు చెప్పే ఎవల్యూషన్ థియరీ కరెక్ట్ కాదు,
అని స్కెప్టికల్గా ఆలోచించాలి. కాబట్టి సైన్స్ అంటే ఆ విషయం కోసం ప్రతిదానికి మనకి క్రిటిక్స్ ఉన్నప్పుడు మనం చేసేది విమర్శకులు ఉన్నప్పుడు మనం చేసేది కరెక్టా కాదా అని మనకు తెలుస్తుంది. కొన్నిసార్లు మనుషులు గుడ్డిగా కొన్ని నమ్మి నమ్మి ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాంటి సమయాల్లో మనకి విమర్శ చేసేవాళ్ళు ఉంటే మనం మనం చేసేదాన్ని మనం చూసుకొని మనం చేసేది తప్పు అయితే మనం సరి చేసుకోగలుగుతాం. అలాగే ఇంకొక సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు ఏంటంటే జెనసిస్ థియరీ, ఫ్లడ్ థియరీ, క్రియేషన్ సైన్స్ వాళ్ళు మీరు ఎవల్యూషన్ సిద్ధాంతం తప్పు, 200 సంవత్సరాల నుండి తప్పుగా బోధించబడుతుంది, ఈ ఫ్రేమ్ చేసిన హైపోథసైజ్డ్ థియరీయే కానీ ఇది సత్యం కాదు, అది సైన్స్ టెక్స్ట్ బుక్కుల్లో, పిల్లల టెక్స్ట్ బుక్కుల్లో మీరు అవి పెట్టి అబద్ధాన్ని పెట్టి పెంచుతున్నారు, పాయిజన్ని. చాలా యూనివర్సల్ లాస్ ఇవన్నీ సత్యాలే ఉన్నాయి, కానీ ఎవల్యూషన్ థియరీ కరెక్ట్ కాదు. ప్రపంచంలో చిన్నపిల్లవాడిని ఆ ఎవల్యూషన్ థియరీలో పెట్టి పెంచి మీరు అలా కండిషన్ చేస్తున్నారు, ఆ కోణంలో ప్రపంచాన్ని చూసేలా చేస్తున్నారు. కానీ ఆ కోణం వల్ల ప్రపంచాన్ని చూడడం వల్ల వాడికి నాశనమే జరుగుతుంది, వాడికి మంచి జరగట్లేదు, మేలు జరగట్లేదు, సొసైటీకి నష్టం జరుగుతుంది, దేశాలకు నష్టం జరుగుతున్నాయి. ఆ కోణం మంచిది కాదని తెలియజేస్తున్నారు. దానివల్ల మోరల్స్ ఉండట్లేదు, ఎథిక్స్ ఉండట్లేదు, వాల్యూస్. ఆ థియరీ ఏం చేస్తుందంటే మనిషి ఒక పొల్యూషన్ లాగా ఈ ప్రపంచానికి అని చూపిస్తుంది. కానీ మనిషి చేసిన పాపం వల్ల ఈ పొల్యూషన్, ఈ విమర్శ అంతా స్టార్ట్ అయింది. మనిషి చేసిన పాపమే రీజన్ అని బైబిల్ చెప్తుంది. అయితే ఈ ఎవల్యూషన్ అనే సిద్ధాంతం మనుషుల్లోకి వారిని నమ్మే నమ్మకాన్ని మనం నమ్మకంగా చేసినప్పుడు ఏమవుతుందంటే ఏదైతే మనిషి నమ్ముతాడో దాన్ని బట్టే ప్రవర్తిస్తాడు. మనిషి ఎవల్యూషన్ సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు దాన్ని బట్టి జీవిస్తే ఇంకొక మనిషి ఇబ్బందికరమని, మానవుల సంఖ్య పెరిగే కొద్దీ మానవులు మనకి హానికరం అని తలిచి ఒక మనిషి ఇంకొకరిని చంపడానికి ప్రయత్నిస్తాడు. అందుకే కదా హిట్లిస్ట్ జ్యూస్తో స్టార్ట్ చేసుకొని తర్వాత ఆఫ్రికన్ రేస్ మిగతా వాళ్ళని నాశనం చేసుకుంటూ వెళ్ళాలి, మోర్ ఎవాల్వ్డ్ అయిన మనుషులే వాళ్ళు మనుషులు, మిగతా వాళ్ళందరూ మనుషులు కాదు అనే సిద్ధాంతాన్ని నమ్మే కదా హాలోకాస్ట్లో కానీ క్యాంప్స్లో కానీ ఎంతోమందిని చంపాడు, కొత్త కోసాడు. ఇలాంటి సిద్ధాంతం సొసైటీకి కీడే చేస్తుంది. ప్రపంచం నమ్ముతుంది, అబద్ధంలో బతుకుతుంది. ఇది నేను తెలియజేయాలని మీకు అనుకుంటున్నాను. ఎవల్యూషన్ సిద్ధాంతం అనేది సైన్స్ కాదు. మీకు చెప్పేది ఏంటంటే జియోలాజికల్ కాలంకి వెళ్ళాలి. ఏది చేసినా డేటింగ్ మెథడ్స్, ఆ జియోలాజికల్ కాలం కూడా హైపోథసైజ్డ్ థియరీ. తవ్వినప్పుడు ఒక్కొక్క డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి, అది కరెక్ట్. డిఫరెంట్ లేయర్స్లో డిఫరెంట్ ఫాజిల్స్ ఉన్నాయి, అది కరెక్ట్. కానీ దాన్ని బట్టి ఫ్రేమ్ చేసుకున్న థియరీ కరెక్ట్ అని ఎలాగ చెప్పగలం మనం? జియోలాజికల్ థియరీ డిఫరెంట్ ఏజెస్ కరెక్ట్ అని మనం ఎలా చెప్పుకోగలం? ఒక్కొక్క ఏజ్ ఇన్ని వేల కోట్ల సంవత్సరాలకి వెనక్కి వెళ్ళిద్దని ఎలా చెప్పుకోగలం? దానికే లిమిటింగ్ ఫ్యాక్టర్స్ యూజ్ చేస్తాం మనం. లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏదో కాదండి. ఫర్ సపోజ్ మీకు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక పెన్ తీసుకున్నారు అనుకోండి, బాల్ పాయింట్ పెన్ను. అది నేను మీకు ఒక 1000 సంవత్సరాల క్రితం తయారు చేయబడిందని నేను మీకు చెప్తా. మీరు నాకు లేదు అది 1000 సంవత్సరాలు కాదు ఇంకా తక్కువే అని చెప్తారు. అది మీరు చెప్పిన క్లెయిమ్ కరెక్ట్ అని మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటారు? మీరు చెప్పింది 1000 సంవత్సరాల కంటే తక్కువ అని చెప్తున్నారు. అది 1000 సంవత్సరాలు కాదు బాల్ పాయింట్. అది ఎలా ప్రూవ్ చేసుకుంటారంటే లిమిటింగ్ ఫ్యాక్టర్ యూజ్ చేసుకొని. లిమిటింగ్ ఫ్యాక్టర్ ఎలా ప్రూవ్ చేసుకుంటారు? నియరెస్ట్ ఎవిడెన్స్, దగ్గరలో ఉండే ఎవిడెన్స్ యూజ్ చేసుకుంటారు. అలాగే ఎంత దగ్గరగా ఉంటే అంత ఎవిడెన్స్. ఫస్ట్ రెనాల్డ్స్ పెన్ ఉందనుకోండి, రెనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్.
ఫస్ట్ బాల్ పాయింట్ ఎన్ని సంవత్సరాల క్రితం తయారు చేయడం మొదలుపెట్టారు? ప్లాస్టిక్ ఎన్ని సంవత్సరాల ముందు తయారు చేయడం మొదలుపెట్టారు? ఫస్ట్ ప్లాస్టిక్ ముందు తయారు చేయబడిందా? బాల్ పాయింట్ ముందు తయారు చేయబడిందా? ఫర్ సపోజ్ ప్లాస్టిక్ అనుకుందాం. సో అది ఒక 100-150 సంవత్సరాల క్రితం తయారు చేయబడింది. ఓకే, ఇప్పుడు 1000 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలకి లిమిట్ చేసుకుంటాం. తర్వాత 150 సంవత్సరాలు అనుకుందాం. ప్లాస్టిక్ 150 సంవత్సరాలకి లిమిట్ చేసుకుంటాం. అది 1000 సంవత్సరాలు కాదు 150. బాల్ పాయింట్ పెన్ ఒక 100 సంవత్సరాలు అయింది అనుకుందాం వచ్చి, ఆ 100 సంవత్సరాలకి లిమిట్ చేసుకుందాం. రెనాల్డ్స్ అనే కంపెనీ బాల్ పాయింట్ పెన్ సర్టెన్ పెన్ని ఒక 20 to 50 to 30 ఇయర్స్ బ్యాక్ నుండి తయారు చేస్తుంది అనుకున్నాం సర్టెన్ ప్రోడక్ట్ని. అది 30 ఇయర్స్ బ్యాక్కి లిమిట్ చేస్తుంది. సిమిలర్గా మనం యూనివర్సల్ లాస్ తీసుకున్న, థర్మోడైనామిక్స్ తీసుకున్న, అవేవి ఎవల్యూషన్ థియరీకి సపోర్ట్ చేయట్లేదు. అవి ప్రతిదీ డాక్టర్ కెంట్ హోవిండ్ అతని సెమినార్స్లో మెన్షన్ చేశాడు. 7 సెమినార్స్లో ఆయన మూన్కి ఎర్త్కి ఉన్న డిస్టెన్స్ కానీ, మ్యాటర్ స్పాయిల్ అయిపోవడం కానీ, ఇవేవి ఎవల్యూషన్ థియరీకి సహకరించట్లేదు. ఎవల్యూషన్ థియరీ కేవలం నమ్మకం మాత్రమే. అది ప్రపంచం నమ్ముతున్న అతిపెద్ద మతం ఇవాళ రోజుల్లో. ఎవడైతే ప్రపంచాన్ని ఎవల్యూషన్ థియరీని సైన్స్ అని గుడ్డిగా నమ్మి ప్రపంచాన్ని చూస్తున్నాడో వాళ్ళని మళ్ళీ నేను కరెక్ట్ చేసుకోమని నేను వాళ్ళకి చెప్తున్నా. ఈ ఎవల్యూషన్ థియరీని, ఎవల్యూషన్ అనే మతాన్ని, ఒక అబద్ధాన్ని నమ్మేవాళ్ళు ప్రతి మతంలో ఉన్నారు. క్రిస్టియానిటీలో, మిగతా మతాల్లో, ఏథియిజంలో, ప్రతి మతంలో ఉన్నారు. మీరు ఏ కోణంలో చూస్తున్నారు? మీరు సైన్స్ అనే దాన్ని గుడ్డిగా నమ్ముతున్నారా? చూడండి, ప్రపంచంలో ఇప్పుడు చదువు సిస్టమ్ ఏంటంటే అదొక ఇన్ఎఫెక్టివ్ సిస్టమ్. థియరటికల్ నాలెడ్జ్ని నేర్పిస్తుంది కానీ మనకి అది ఏమాత్రం మనకి అప్లికేషన్ని మనకి అలౌ చేయదు. బంచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని సబ్కాన్షియస్ మైండ్లో కిడ్ దగ్గర నుండి ఒక 20 సంవత్సరాలు గ్రో అయ్యే వరకు అది ఫీడ్ చేస్తూనే ఉంటుంది. కానీ ఏ టైంలో ప్రాక్టీస్లో పెట్టి ప్రతి స్టేట్మెంట్ మనం నేర్చుకున్న దాన్ని అప్లై చేయడానికి మనకి సమయం ఇవ్వదు. అలాంటి ఫెయిల్యూర్ సిస్టమ్లో పెరుగుతున్నప్పుడు ఆ ఫార్మల్ ఎడ్యుకేషన్ కోసం కష్టపడి మీరు ఇంకా ఫెయిల్యూర్స్ అవుతున్నారు లైఫ్లో. మీరు ఫెయిల్యూర్లోనే పుట్టి పెరిగి అబద్ధంలో కండిషన్ అయ్యి అందులోనే పెరుగుతున్నారు. ఈ ప్రపంచం నేర్చుకోవాల్సింది అదే. ఈ ప్రపంచం మనకు అబద్ధాన్నే బోధిస్తుంది, అబద్ధాల్లోనే మనల్ని పెంచుతుంది. కానీ ఒకే ఒకటి మనకి ఈ ప్రపంచం అబద్ధం అని చెప్తుంది, మరే పుస్తకం చెప్పదు. ఇట్ ఈస్ బైబిల్. బైబిల్ ఈజ్ ద బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ద ఎర్త్. మనం చచ్చిపోయే ముందు బేసిక్ ఇన్స్ట్రక్షన్స్గా దేవుడు ఇచ్చాడని ఐఎమ్ బిలీవింగ్ దాట్. అంతేకాకుండా మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు నమ్ముతున్న ఎవల్యూషన్ థియరీ కరెక్టా కాదా? చూసే ఓల్డ్ కోణం ఏంటి? మీరు సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ చూసుకోండి. చూడండి, మెజారిటీ ఆఫ్ పీపుల్ దేవుడు లేడని నమ్మేది ఎందుకంటే బాడీలీ ప్లెజర్స్ కోసం, సెక్షువల్ ప్లెజర్స్ కోసం. ఆ బాడీలీ ప్లెజర్స్ మిమ్మల్ని ఆపుతున్నాయా లేవో చూసుకోండి. విచ్చలవిడిగా బతకాలని ఆశిస్తున్నారా? అవి మిమ్మల్ని ఆపుతున్నాయా? పరీక్షించుకోండి. అవి కాదా మీరు స్కెప్టికల్గా ఆలోచించాలనుకుంటున్నారా? చూడండి, థియరీలో ఎన్ని ఫ్లాస్ ఉన్నాయి. ప్రపంచం మనకి ఏం బోధిస్తుంది? ప్రపంచం మనకి అబద్ధమే బోధిస్తుంది. అది నేను మీకు చెప్పాలనుకున్నాను. మిగతాది మీరే సెర్చ్ చేసి చూసుకోండి, మిగతాది మీరే తెలుసుకొని చూసుకోండి.